సరైన మాస్ సినిమా కోసం అరువులు చాచినట్లు ఎదురు చూస్తున్న బాక్సాఫీస్‌కి 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' మీద మామూలు అంచనాలు లేవు. విశ్వక్సేన్ మొదటిసారి పక్కా పల్లెటూరి గెటప్‌లోకి మారిపోగా, రౌడీ ఫీల్‌తో ఆకట్టుకుని 'చల్ మోహన రంగా'తో ఆశించిన ఫలితం అందుకోలేకపోయిన దర్శకుడు కృష్ణ చైతన్య తిరిగి తన బలమైన సీరియస్ జానర్‌లోకి వచ్చేశాడు. నేహా శెట్టి హీరోయిన్ కాగా, అంజలి మరో కీలక పాత్ర పోషించింది. హైదరాబాద్ దేవి థియేటర్‌లో ట్రైలర్ లాంచ్ చేశారు. రచయిత, దర్శకుడు కృష్ణ చైతన్య చాలా కాలంగా అనుకుంటున్నారు మంచి ఇంటెన్సివ్ పొలిటికల్ మూవీని తెరకెక్కించాలని. ఇప్పటికది సాధ్యమైంది. ట్రైలర్ ఔట్ అండ్ ఔట్ మంచి బలమైన ఎమోషన్స్‌ని కనబరుస్తూ సాగింది. రాజకీయంగా కింద నుంచి మీద వరకు ఎదిగిన ఓ ఆవేశపరుడైన కుర్రాడి లైఫ్ స్కెచ్ అనుకోవాలి. దానికి అదనపు ట్రాకులు జోడించారు. లంకల రత్న పాత్రని తనకి టైలర్ మేడ్ అన్నట్లు మార్చుకున్నాడు విశ్వక్సేన్. ఆ విషయంలో అతనికి ప్రశంసలు దక్కుతాయి. ట్రైలర్ మొత్తం కూడా ఎక్కడా స్కిప్ చేయాల్సిన అవసరం లేదు అనేట్లుగా కట్ చేశారు. లైను, లెంత్ కూడా పర్ఫెక్ట్‌గా సరిపోయాయి. ట్రైలర్‌లో ఉన్నవి బలమైన డైలాగులు అనలేము. ఎందుకంటే కృష్ణ చైతన్య దర్శకుడి కన్నా ముందు రైటర్. అందువల్ల ఆయన ఇంత బలమైన హీరో పాత్రని, కథని రెడీ చేసుకున్నప్పుడు అంతకన్నా బలమైన డైలాగులు ఉంటాయని ఆశించడం తప్పు కాదు. ట్రైలర్ స్టార్టింగ్‌లో, చివరిలో 'మనుషులు 3 రకాలు' అన్న డైలాగులు 2 బాగున్నాయి. కథల, పాత్రల ఎంపికలో వైవిధ్యం చూపిస్తూ సినిమాకి తన స్థాయిని పెంచుకుంటూ వెళ్తున్న విశ్వక్సేన్ 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'తో మరో వైవిధ్యమైన చిత్రంతో ముందుకు వస్తున్నట్లు కనిపిస్తోంది. సితార ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశి నిర్మిస్తున్నారు. నేహా శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా మే 31న విడుదలవుతుంది.